ఏ మాట కామాటేనోళ్ళ సినిమాలల్లా హీరోలు చేసే ఫైటింగులు జంపింగులు ఇవన్నీ కంప్యూటర్లలోనే తీస్తారట కదా, అంతేనా? అంత గ్రాఫిక్స్ అయినట, లేకుంటే హీరోకు డూప్లికేట్ని పెట్టి కానిస్తారట. పేరు పరపతి, ఫ్యాన్స్ ఏమో హీరోకు, కష్టమేమో డూప్లికేట్కు. అంతటా గట్లనే ఉంటుంది కదా. కానీ ఒక హీరో ఉన్నాడోలా ఒరిజినల్గా కొన్ని సాహసాలు చేసే యుగురం పెట్టుకున్నాడు. అటెన్కి ఏమైందంటే చూడాలి చూడురి. డ్రైవింగ్ చేస్తున్న హీరోను ఏర్పాటు చేసిర్రా. అజితు తమిళనాడులా పెద్ద తోపు హీరో, మన తెలుగోళ్ళకు కూడా బాగానే ఎరికే. అయితే ఈయనది ఒక కొత్త సినిమా హత్తాంది. అలా ఫైటింగ్ సీన్ ఉన్నదట. ఒకల్ని జీబుల పక్క పొంట కూర్చోబెట్టుకొని స్పీడ్ గా పోవాలి. లెక్కకైతే గిసాంటి సీన్లు డూప్లికేట్ యాక్టర్లతో చేయిస్తారు. అయితే అజిత్ ఉండే కాడ ఉండడు కదా, నేనే ఎత్తా డూప్లికేట్ ఎందుకు అని ముంగట పడ్డాడు. అగో నడుపుతాన్నాడు చూడుర్రి, ఏమైందో ఎరికేనా. ఇప్పుడు బయట నుంచి తీసిన వీడియో చూడుర్రి. అయ్యయ్యో బోల్తా పడ్డది కాదు, సినిమాల సీన్ కాదు, నిజంగానే పడిపోయిందోల్లా. మరి అండ్ల ఉన్న అజిత్ పరిస్థితి ఏంది కావచ్చు. గిట్లనే అందరికి గజ్జుమన్నది. కానీ చిన్న దెబ్బలు తాకినాయట గంతే. పక్క ఆయనకు కూడా ఇగో గీరుకొని పోయిందంట. కానీ ఇక్కడ చూడుండ్రి, జీపు బ్యాలెన్స్ తప్పుడుతోనే పక్క ఆయనకు ధైర్యం చెప్పుకుంటా మరి కంట్రోల్కి తెచ్చుకుంటుండు. అయినా కంట్రోల్ కాలే. చూసిన రానోల్లా ఒరిజినల్ ఫీట్లుంటే ఇగో ఇట్లుంటాయి. ఏమో అనుకుంటాం గానీ సినిమాలు తీసుడు కూడా పానాలను పనంగా పెట్టుడే, అంతే కదా. ఈడ అజిత్ ను కూడా మెచ్చుకోవాల్సిందే. ఏదో డూప్లికేట్లను పెట్టి మామా అనిపించాలి అని అనుకోకుండా ఇగో ఇసోంటి సాహసాలు నేనే చేస్తా అని ముంగట పడ్డాడంటే గ్రేటే కదా. Isso.